బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. బాధితురాలు మైనర్ కాదని వాదిస్తున్నారు భగీరథ్ తరపు లాయర్లు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 2021లో కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ కేసుగా మాట్లాడుకుంటారు. దానికి సంబంధించి దాంట్లో ప్రస్తుతం మైనర్ బాలికగా ఉన్న అమ్మాయికి 15 ఏళ్లుగా నమోదైందని చెప్తున్నారు బండి సాయి భగీరథ్ తరపు లాయర్లు. 2021లో నిర్మల్ జిల్లా కేంద్రం బావుపేటలో బాధితురాలి తల్లిదండ్రుల నివాసం గురించి ప్రస్తావించడం జరిగింది. అదే టైంలో బాధితురాలిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది. అమ్మాయితో పాటు తండ్రిపై 9/7/2021 మోటార్ వెహికల్ యాక్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారం అంటే ఆ సెక్షన్ 180 కింద కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 34/21 పేరుతో నమోదు చేశారు కేసు పోలీసులు. ఆ టైంలో బాధితురాలకి 15 ఏళ్ళని కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. అయితే అమ్మాయి వయస్సు 15 ఏళ్ళు అనడానికి నిర్మల్ జిల్లా పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లేదు. కోర్టులో సమర్పించిన ఛార్జ్షీట్లో మాత్రమే అమ్మాయి వయస్సు 15 సంవత్సరాలు. ఇప్పుడు 2021కి నిర్మల్ కోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీ తీసుకొస్తున్న బండి సంజయ్ తరపు న్యాయవాదుల గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. దీన్ని బేస్ చేసుకొని అమ్మాయి మైనర్ కాదు, మేజర్ అని నిరూపించాలని భగీరథ్ తరపు లాయర్లు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మొయినాబాద్ పిఎస్లో తల్లిదండ్రులు సమర్పించారు ఆధార్ కార్డ్ని. ఎవరిది? మైనర్ బాలికది. అలాగే స్టడీ సర్టిఫికేట్ల ప్రకారం అమ్మాయి మైనర్ అని పోలీసులు నిర్ధారించారు. అయితే హైకోర్టు ఈ ఛార్జ్షీట్లో నమోదు చేసిన వయస్సును పరిగణలోకి తీసుకుంటుందా అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఒకసారి ఆ ఛార్జ్షీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ ఛార్జ్షీట్ని మీరు చూడొచ్చు. మీరు చూస్తే దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ అలౌడ్ ద కార్ టు మైనర్ గర్ల్ టు డ్రైవ్ ద కార్ అంటూ కూడా మీరు చూడొచ్చు. మీరు చూస్తే కనుక ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ జ్యుడిషియల్ అంటూ కూడా ఆ డీటెయిల్స్ని మాట్లాడుకొచ్చిన సందర్భం. దాంట్లో 8/7/2021 గురించి ప్రస్తావిస్తూ అంటే 8/7/2021 సాయంత్రం 5:30 ఈ ఇష్యూ, ఈ లైసెన్స్డ్ ఇష్యూ లేకపోతే డ్రైవింగ్ ఇష్యూ ఇది తలెత్తింది. దాన్ని 9/7/2021 9/7/2021 రోజు దీన్ని ట్రిగర్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రస్తుతం ఆ ఛార్జ్షీట్ని, ఆ ర్యాష్ డ్రైవింగ్ కేసుకి సంబంధించిన ఛార్జ్షీట్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది డాక్యుమెంటల్ ఎవిడెన్స్గా ఇటు బండి సాయి భగీరథ్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఛార్జ్షీట్కి సంబంధించి పోలీసు నుంచి ఎటువంటి వర్షన్ వినిపిస్తూ ఉంది అండ్ దీన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ ఛార్జ్షీట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఈ ఛార్జ్షీట్ అంశం ప్రస్తుతం నిర్మల్లో, ఎందుకంటే నిర్మల్ సెంట్రిక్ అనే ప్రస్తుతం ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. నిర్మల్లో ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది. ఈవెన్ బండి సాయి భగీరథ్ కూడా పోలీసులకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఒక లెటర్ ప్రస్తుతం తీవ్రమైన చర్చలో ఉంది. దాంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ అంశంలో తను అంటే అప్పటికే 2021 టైంకి తను 15 ఏళ్ళు కాబట్టి ఇప్పుడు ఈజీగా అట్లీస్ట్ 19 ఏళ్ళు ఉంటాయని 2021 2025 అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు 4 ఏళ్ళు అనుకున్న 19 ఇయర్స్ కన్ఫర్మ్ మేజర్ అని చెప్పి. సో ఇక్కడ ఇన్ఫాక్ట్ అక్కడ వాళ్ళు తీసుకున్నప్పుడు ఏ గ్రౌండ్స్ తీసుకున్నారు? భగీరథ్ కేసులో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణం. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా నిర్మల్ జిల్లాకు ఇటు ఆదిలాబాద్ జిల్లాకు చేరింది. ఎవరైతే బాధితురాలు కుటుంబం ఉందో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారుగా, అదేవిధంగా నిర్మల్ జిల్లాకు చెందిన వారు కానీ ఒక చర్చ కూడా కొనసాగింది. అయితే మనం ఒకసారి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసినట్టుగా అయితే ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే బాధితురాలు ఉన్నదో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పేరు చెప్పకూడదు కాబట్టి మనం చెప్పట్లేదు. దీనికి సంబంధించి అంతా కూడా గోప్యంగా ఉంచుతాం. ఫోక్సో కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఆర్టీవీ వార్తలు అందించే ప్రయత్నం. అయితే చాలా క్లియర్గా ఆ క్రైమ్ నెంబర్ 34/2021 ఎంబీఐ మోటార్ యాక్ట్ 180 ప్రకారం ఈ కేసు నమోదైంది. ఈ కేసు 9/7/2021 నమోదైంది. 21లో నమోదైనప్పుడు చాలా క్లియర్గా ఎవరైతే బాధితురాలు
తండ్రిపై అదేవిధంగా బాధితురాలపై నమోదైంది. అప్పుడు బాధితురాలు వయస్సు 15 సంవత్సరాలని ఆ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేశారు. మళ్ళీ చెబుతున్నాను, ఆ బాధితురాలు అప్పటి 2021 వయసు 21 అని చెప్పే ప్రయత్నం పోలీసులు చెప్పారు. అయితే రిలయబుల్ సమాచారం పోలీసుల దగ్గర లేదు. ఇప్పటికే సంబంధిత సీఐ గారిని మనం సంప్రదించడం జరిగింది. ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ప్రస్తుతం మా దగ్గర లేవు, కోర్టులో సమర్పించాం, అక్కడి నుంచి తీసుకోవాలి, అది సీఏ కాపీస్ అంటే సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం బండి సంజయ్ తరపున న్యాయవాదులు ఇప్పటికే 2 రోజుల క్రితం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ఈ ఏదైతే ఈ క్రైమ్ నంబర్కి సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఛార్జ్‌షీట్ కూడా తీసుకున్నారు. అయితే దీని ద్వారా ఒకటే చెప్పే ప్రయత్నం చేశారు. 2021లో అమ్మాయి వయసు 15 సంవత్సరాలు ఉంటే ఇది 2026 కాబట్టి 20 నుండి 21 సంవత్సరం ఉంటుంది. ఇది మేజర్ అని చెప్పే ప్రయత్నం బండి సంజయ్ తరపున న్యాయవాదులు హైకోర్టులో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తీవ్రంగా ఈ కేసులో బండి సంజయ్ కుమారుని అంశంలో వాదోపవాదాలు సుప్రీంకోర్టు దగ్గర సమర్పిస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు దగ్గర కూడా చాలా సీరియస్గా ఈ అంశంలో ధర్మాసనం దగ్గర వాస్తవికాలు చెప్పే ప్రయత్నం ఇటు బండి సంజయ్ తరపున న్యాయవాదులు చెప్తున్నారు. ఈ రకమైన ఆధారాలతో చెప్పే ప్రయత్నం చేసి ఇంటర్మ్ ఆర్డర్ తీసుకోవాలి, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ తీసుకోవాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు జోరుగా ప్రచారాలు అందుతున్నాయి. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో మనం వేచి చూడాలి. కానీ చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఎవరైతే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎట్టి పరిస్థితిలో ఒకవేళ కనుక నిజంగానే ఉంటే అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, 10th మెమో ఉంటుంది, బోనోఫైడ్ ఉంటుంది. ఇదంతా ఉండగా కూడా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసిన తర్వాత కూడా విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత పోక్సో తర్వాత అదనంగా 2 సెక్షన్లు ఎవరైతే సంబంధిత ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు సంబంధిత ఐపీఎస్ ఆఫీసర్ యాడ్ చేసిన తర్వాత అసలు ఎందుకు ఈ అంశంలో చర్చ కొనసాగలేదని కొంత ఆ న్యాయస్థానం కూడా పరిశీలిస్తున్నట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. దీంట్లో చాలా క్లియర్గా చాలా సీరియస్గా కోర్టు కూడా మానిటరింగ్ చేస్తుంది. ఇప్పటికే పోలీస్ టీంలను ఎక్కడైతే బర్త్ సర్టిఫికేట్ ఉందో అక్కడికి పంపించారు, అక్కడి నుంచి రిలేబుల్గా తీసుకున్నారు. అంటే ఆధారితంగా రాతపూర్వకంగా ఎప్పుడు బర్త్ సర్టిఫికేట్ రిలీజ్ అయింది, అసలు బర్త్ సర్టిఫికేట్ ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింది, పుడితే ఏ సంవత్సరం హాస్పిటల్లో ఇది జననం జరిగిందనే కోణంలో పోలీసులు ఇప్పటికే పోలీసుకు సంబంధించిన టీం వచ్చి పూర్తి సమాచారాన్ని సేకరించినట్టు ఇదంతా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మానిటరింగ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఈ అంశం పైనే ప్రధానంగా ఇప్పుడు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడే 2015 అంటే 2021లోనే 15 సంవత్సరాలు ఉన్నాయంటే ఇప్పుడు పక్కగా మేజర్ అని చూపెట్టే ప్రయత్నం కోర్టులో జరుగుతుంది. ఇదంతా కూడా ఒక రకంగా బోగస్ అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నిర్మల్ జిల్లాలో ఈ కేసు ఏదైతుందో మైనర్ బాలిక అతివేగంగా వాహనం నడిపే తండ్రికి సంబంధించిన కారును అతివేగంగా విలాస్కి సంబంధించిన తన తండ్రి ఎవరైతే ఉన్నారో అతివేగంగా కారు నడుపుతున్న సమయంలో ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి నేరుగా నిర్మల్ టౌన్కు వెళ్ళి కంప్లైంట్ చేశారు. నిర్మల్ టౌన్లో కంప్లైంట్ చేసిన అనంతరం 9/7/2021లో కేసు నమోదైంది. అదే కేసు ఇప్పుడు ఆధారంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని మీద ఏమైనా నిర్మల్ పోలీసులు రియాక్ట్ అవుతున్నారా రవి? ఎందుకంటే ఆ రోజు ఆ వయస్సుని మెన్షన్ చేసినప్పుడు ఏమైనా డాక్యుమెంటేషనల్ ఎవిడెన్స్ తీసుకున్నారా, లేకపోతే నోటి మాటగా రాసుకున్నారా? దీనికి సంబంధించి ఏమైనా పోలీసులు చెప్తూ ఉన్నారా? సచిన్, దీంట్లో 2 కోణాలుగా మనం విశ్లేషించవచ్చు. ప్రధానంగా అప్పుడున్న అధికారి ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఆ ఎస్ఐ ఏ విధంగా ఏ ఆధారంగా ఈ ఏజ్ను డిసైడ్ చేశారు, లేదంటే అప్పుడు ఏదన్నా మేనేజ్ జరిగిందా, మేనేజ్ జరిగితే ఏ విధమైన మేనేజ్ జరిగింది, ఇదంతా కూడా అప్పుడున్న ఎస్ఐ మీదకి వచ్చే అవకాశం ఉంది. తను ఎక్కడున్నాడు, తను ఇప్పుడు ప్రస్తుతంలో ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. అసలు ఒకవేళ కనుక ఏజ్ నిజంగానే ఎక్కువ వేస్తే ఎందుకు ఎక్కువ వేయవలసి వచ్చింది అనే కోణంలో కూడా కొంత విచారణ కొనసాగుతున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు మాత్రం ఒక స్పష్టతకు వచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏదైతే స్టడీ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్తో పాటు 10th మెమో ఉందో ఇలాంటి ఇప్పటిదాకా మా దగ్గర
ఆ ఆధారాలు లేవు. ఈ ఆధారాలు అంటే అప్పుడు 10th అంటే దాదాపుగా 7th to 8th మధ్యలో చదువుతున్నట్టు 15 సంవత్సరాల క్రితం అంటే మనం చెప్పుకోవచ్చు. 7 నుంచి 8వ తరగతి మధ్యలో ఉండొచ్చు అనే ఒక చర్చ కొనసాగుతుంది. 2026 అంటే అప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు నిజంగానే ఆ ర్యాష్ డ్రైవింగ్ అంశం ఏ విధంగా ఉండే ఏంటి అనే కోణంలో కొంత విచారణ కొనసాగుతుంది. అసలు ఇక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనే కోణంలో కూడా ఒక టీం పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టు మనకు తెలిసింది. కానీ చాలా క్లియర్గా హైకోర్టులో ఈ ఆధారం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టులో ఏదైతే ఆ 2nd క్లాస్ మేజిస్ట్రేట్ నిర్మల్ ఇచ్చిన సర్టిఫైడ్ కాపీ ద్వారానే హైకోర్టులో పిల్లు వేస్తూ దీంతో పాటు ఇంకో 3 ప్రధానమైన అంశాలు చూపెట్టే ప్రయత్నం చేశారు. ఈలోపు ఒక బోనోఫైడ్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఈ అంశంలో విచారణ జ్యుడిషియరీలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేం, కానీ అక్కడ జరుగుతున్న అంశాల మీద కొంత లీకులు బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. 15 సంవత్సరాలు ఉన్న ఆ టైంలో ఇప్పుడు 20 నుండి 21 సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇది మేజరే పక్కాగా. ఇదంతా కూడా మేజర్ తర్వాత ఫోక్సో ఒక్కటి పోతే మిగతాదంతా కూడా మనం చూసుకోవచ్చు అనే కోణంలో ఏదన్నా ఆలోచన జరుగుతుందా, ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అంతా కూడా ఈ కేసు క్రైమ్ నెంబర్ 34/2026 అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, సర్టిఫైడ్ కాపీస్ ఆర్టీవీ కూడా కొంత సేకరించే ప్రయత్నం చేసింది. మన దగ్గర కూడా కొంత రిలేబుల్ సమాచారం అమ్మాయికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్తో పాటు కొంత ఈ ఛార్జ్షీట్లో ఏం దాఖలు చేశారు ఏంటి అనే కోణంలో కొంత మన చేతికి కూడా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించిన మిగతా అంశాలంతా కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్ అంశం మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ ఇమంది రామారావు కూడా మనకి ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఇమంది రామారావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామారావు గారు నమస్తే అండి. నమస్తే సచిన్ గారు. రామారావు గారు, ప్రస్తుతం అఫ్ కోర్స్ మీకు తెలిసి ఉంటుంది బండి సాయి భగీరథ్ ఇష్యూ ఎంత తీవ్ర సంచలనంగా మారిందనేది. ఇప్పుడు ఛార్జ్ షీట్లో దాఖలైనా లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ అంటూ ఒక ఇష్యూ ఛార్జ్ షీట్లో దాఖలైంది కాబట్టి ఆ డేట్ లేకపోతే నేను అంటోంది ర్యాష్ డ్రైవింగ్ అంటే నిర్మల్లో చోటు చేసుకున్న ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది అక్కడ పోలీసులు. అది 2021. సో దాంట్లో ఈ మైనర్ బాలిక వయసు 15 ఏళ్ళ ఉంది. సో ఇప్పుడు ఇది పరిగణలోకి తీసుకుంటుందా హైకోర్టు అనేది ప్రశ్న. నేను ఒక ఫెయిర్ గా అంటే బ్యాలెన్స్డ్ గా చెప్పాలంటే దీంట్లో హైకోర్టు కూడా ఎస్ఎల్పి క్రిమినల్ అపీల్ నంబర్ 163 ఆఫ్ 2025 గత ఫిబ్రవరిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక జడ్జ్మెంట్ సేమ్ ఐడెంటికల్లీ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ లో సుప్రీం కోర్టు స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ అనిరుద్ అనే కేసులో ఒక బెయిల్ కు సంబంధించి సేమ్ ఐడెంటికల్లీ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ బెయిల్ పిటిషన్ వాదించే సమయంలో ఒకవేళ నేరారోపణ చేయబడ్డ వ్యక్తి ఏజ్ ను డిస్ప్యూట్ చేసినట్టు సెక్షన్ 24 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద మెడికల్ బోర్డు ఇమీడియట్లీ పరీక్ష చేయించి అసర్టైన్ చేయాలి. ఇప్పుడు మనకు ప్లేయర్స్ విషయంలో చూసుకుంటే చాలా స్పోర్ట్స్ లో మనకు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ అని ఒక కోడ్ ఉంటుంది. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ఏం చెప్తుంది అంటే సర్టిఫికేట్లలో డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదైతే విక్టిమ్ ఉన్నదో ఆ అమ్మాయి 2 బర్త్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేసింది. ఒక బర్త్ సర్టిఫికేట్ అనేది కేవలం ఈ కేసు పెట్టనీకనే తయారు చేసిండు అనేది ఇవాళ పిటిషనర్ వాదన. నిన్న వాదనలు ఇచ్చేటప్పుడు ఇదే చెప్పడం జరిగింది. కేవలం ఈ కేసు కొరకే ఒక సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు, అది తప్పు. ప్రాథమికంగా 2 సర్టిఫికేట్లు, ఒక వ్యక్తికి 2 సర్టిఫికేట్లు ఉండడం, అది కూడా కన్ఫ్లిక్టింగ్ సర్టిఫికేట్లు ఉండడం అనేది ఒక నేరం. అయితే ఈ అండర్ ఏజ్ డ్రైవింగ్ కేసు విషయానికి వస్తే గతంలో 2021లో పోలీస్ రికార్డ్ ప్రకారం ఒక అండర్ ఏజ్ డ్రైవింగ్ కేసు ఒక మైనర్ మీద అభియోగం మోపబడ్డది. ఆ అభియోగంలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినాక చార్జ్ షీట్ లో వేసారు 304 ఆఫ్ 2021. దాంట్లో ఈ అమ్మాయి ఏజ్ 15 పెట్టు. అవును.
అయితే 15 అని చూపెట్టినప్పుడు 21కి ఎంత అవుతుంది ఆమెకు ప్లస్ 15+5. అంటే బహుశా నేను అంటుంది ఏంటంటే బహుశా ఇక్కడ పోనీ కనీసం అట్లీస్ట్ కండిషన్స్లో తీసుకున్న 21 ఎండింగ్ అనుకున్నాం, అండ్ 21లో బహుశా ఎండింగ్ అనుకున్న డిసెంబర్ పోనీ 4 years అని అట్లీస్ట్ అంటే అరౌండ్ 19+ అయితే ఉంటాయి ఈజీగా ఒకవేళ ఛార్జ్ షీట్ని తీసుకుంటే కనుక. కరెక్ట్ రైట్. కరెక్ట్. అయితే మనము దీంట్లో ఇప్పుడు గతంలో ఈ ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కేసు కాబట్టి సుప్రీం కోర్టు అన్ని స్టేట్స్, ఉత్తరప్రదేశ్ ఒకటే కాదు, దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, పోలీస్ ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. దానిలో ఏం చెప్పిందంటే కోర్టు బెయిల్, అదే ఏ కోర్టు ఉందంటే బెయిల్ పిటిషన్ వాదిస్తుందో యాంటిసిపేటరీ బెయిల్ కావచ్చు, రెగ్యులర్ బెయిల్ కావచ్చు, పోక్సో యాక్ట్ కు సంబంధించి ఒక బెయిల్ పిటిషన్ వాదనలు వినిపిస్తున్నప్పుడు నిందితుడు ఏదైనా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు ఒక మినీ ట్రయల్ అనేది కండక్ట్ చేయకుండా, మినీ ట్రయల్ అనేది అధికారం లేదు కోర్టు కండక్ట్ చేసేది, కాకుంటే అతను సమర్పించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో, అరే విక్టిమ్, అరే ఆమె ఏజ్ ఇంత కాదండి, ఇంత ఆమెకు 18 ఏళ్ళు నిండినాయి, ఆమె మైనర్ కాదు అని ఏమైనా ఆధారాలు చూపెడితే ఆ ఆధారాలు పరిగణలోకి తీసుకోవాలి అనే వ్యాఖ్య చేసింది. అది లా, సుప్రీం కోర్టు చెప్పింది, ఒక చట్టం, ఒక శాసనం. అదే విధంగా రోమియో జూలియట్ క్లాజ్ అంటే ఒక అడాలసెంట్, ఒక ఇద్దరు అడాలసెంట్స్ అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు అట్లా అడాలసెంట్ ఒకళ్ళపై ఒకళ్ళకు ఆకర్షణ ఉంటుంది, లేకుంటే వాళ్ళు లవ్ లో పడతారు. అయితే ఈ ఆకర్షణ, లవ్ కలిసి ఉండడం, దాని తర్వాత విడిపోవడం అనేది పోక్సో చట్టంలో కేసులు పెట్టరాదు, పోక్సో చట్టం అనేది దుర్వినియోగం అవుతుంది అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నా అనుభవం ప్రకారము, లేకుంటే నా అనలైజేషన్ ప్రకారము హైకోర్టు ఈ క్రిమినల్ అపీల్ 163/2025 పరిగణలోకి తీసుకొని ఇది కూడా 19/1/2026 రోజు ఈ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు. అయితే దీన్ని ఉత్తరప్రదేశ్ హైకోర్టు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సర్క్యులేట్ చేసిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ కు కావచ్చు, వివిధ శాఖలు, అనుబంధ శాఖలకు కూడా సర్క్యులేట్ చేసి జ్యుడిషియల్ ట్రైనింగ్, మన కాడ జ్యుడిషియల్ అకాడమీ ఎట్లుంటది, ఆడ జ్యుడిషియల్ అకాడమీ ఉంటుంది, ఆ జ్యుడిషియల్ అకాడమీలో కూడా ఇది ఒక స్టాండింగ్ ప్రెసిడెంట్, ఇది ఒక దీని ప్రకారం పోక్సో కేసులలో దర్యాప్తు అనేది పోలీస్ వాళ్ళు ఇట్లా చేయాలి. ఒకవేళ అక్యూజ్డ్ గానీ డిఫెన్స్ లో కావచ్చు, అంటే అరెస్ట్ చేసినాక బెయిల్ రెగ్యులర్ బెయిల్ అప్లై చేసేటప్పుడు కావచ్చు, లేకుంటే అరెస్ట్ కాకముందు యాంటిసిపేటరీ బెయిల్ లో కావచ్చు, ఏదో డిస్ప్యూట్ చేస్తూ ఆధారాలు చూపెడితే ఆ ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలి, బెయిల్ ఇచ్చే అంశంలో పరిగణలోకి తీసుకోవాలి అనేది సుప్రీం కోర్టు ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చిన్న సారీ ఫర్ ది ఇంటరప్షన్ రామారావు గారు, అంటే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో పోలీసులు ఆ రోజు ఏ డాక్యుమెంట్ బేస్ చేసుకుని ఏజ్ కన్ఫర్మేషన్ ఇచ్చారనేది పక్కన పెడితే ఛార్జ్ షీట్లో అయితే మాత్రం డేట్ అనేది చూపించడం జరిగింది, ఆ మైనర్ బాలిక డేట్ ని 2021 ఒక అంశం అయితే సచిన్, ఛార్జ్ షీట్ ఒక అంశం అయితే ఓకే, రెండవ అంశం ఏంది, 2 బర్త్ సర్టిఫికేట్. అవును ఓకే. సరే ఛార్జ్ షీట్ అనేది వాళ్ళు పోలీస్ వాళ్ళు అంటే కొద్దిగా సరైన ఆధారాలు లేకుండా వేసింది అనుకున్నాం. అంటే నిలుస్తుందా అండి ఒకవేళ ఇది అంటే దానికి వెయిట్ ఉంటుందా డిస్కషన్స్ అయినప్పుడు విచారణలో? నిన్నటి వాదనల్లో ఏం చెప్పారంటే సీనియర్ న్యాయవాది గారు కూడా చెప్పడం జరిగింది, ఓకే, ఛార్జ్ షీట్ అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత చేస్తారు. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆమె మైనరు, అంటే ఆనాటికి ఆ అఫెన్స్ జరిగిన నాటికి మైనరు అని చూపెట్టేందుకు వాళ్ళు ఏం చేసారు, ఆధారాలు కలెక్ట్ చేసారు. కలెక్ట్ చేసినప్పుడు ఆ ఆధారాలు సరైనవే అని పోలీసు వాళ్ళు పూర్తిగా నమ్మి ఆధారాలను ధృవీకరించుకునే దాంట్లో ఛార్జ్ షీట్ అనేది చేసిండ్రు. ఓకే, ఆనాటికి ఆమె ఏజ్ 15 ఏళ్ళు. ఆనాటి
21 ఏజ్ 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అయినప్పుడు 15 ప్లస్ 5. ఇప్పుడు మనం 2026 లో ఉన్నాం కాబట్టి 5. అయితే మీరు అన్నట్టు లేట్ 2021 లో ఈ అఫెన్స్ జరిగింటే, లేట్ 2021 లో ఈ ఛార్జ్ షీట్ వేసి ఉంటే 4 ఏళ్ళే లెక్క పెట్టాలి. 4 ఏళ్ళు లెక్క పెట్టిన 15 ప్లస్ 4 19 అవుతుంది. అదే విధంగా బర్త్ సర్టిఫికెట్లు, 2 కాన్ఫ్లిక్టింగ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఒక బర్త్ సర్టిఫికెట్ ఏంటంటే కొత్తగా తీసుకున్న బర్త్ సర్టిఫికెట్లు, అంటే నిన్న జరిగిన వాదనల ప్రకారం కొత్తగా తీసుకున్న బర్త్ సర్టిఫికెట్లు ఇప్పుడు దీనిలో శారీరకంగా ఫిజికల్ అసాల్ట్ గానీ సెక్షువల్ అసాల్ట్ గానీ జరిగిందా జరగలేదా అన్నది కాదు విషయం. పోక్సో చట్టం కింద కేసు పెట్టగలుగుతారా? ఈ పోక్సో చట్టం కింద పెట్టిన కేసు నిలబడుతుందా నిలబడదా కేసు. అయితే అత్యాచారం జరిగిందా జరగలేదా అనేది అది ఏమంటారు ఇన్వెస్టిగేషన్ అయినాక. ఓకే. అయితే దీనిలో దీనికి సంబంధించిన స్టాండింగ్ ప్రిసిడెంట్ అనేది 163. అయితే అనిరుద్ కేసు అనేది సేమ్ ఐడెంటికల్లీ సిమిలర్. అయితే దీనిలో కొన్ని ప్రమాణికాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే డైరెక్ట్ గతంలో కూడా కొన్ని అమన్ అనే కేసులో కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే బెయిల్స్, పోక్సో యాక్ట్ లో బెయిల్స్ కు సంబంధించి సెక్షన్ 94 ఆఫ్ జువెనల్ జస్టిస్ యాక్ట్ అనేది 164A ఆఫ్ సిఆర్పిసి 164A అనేది కంపల్సరీ ఇట్లాంటి రేప్ విక్టిమ్స్ కావచ్చు, పోక్సో యాక్ట్ లో కావచ్చు, ఇమీడియట్లీ మన మేజిస్ట్రేట్ కాడికి తీసుకుపోయి రైట్ బాస్ టెక్నిక్ నుంచి వచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ చేమంది రామారావు గారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు ఈ అంశానికి సంబంధించి. అయితే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక చిన్న కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ లాగా కనిపిస్తున్న సందర్భంలో ఇప్పుడు బహుశా కోర్టు తన డిస్క్రిప్షన్ పవర్ను ఉపయోగించి, లేకపోతే కోర్టుకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మెడికల్ బోర్డుకి కూడా పంపించే అవకాశం ఉండొచ్చు ఏజ్ విషయంలో అనేది ఇక్కడ లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్నమాట. కాబట్టి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.